అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి ఎన్నికల ముందు ఒపీనియన్ పోల్ చేసినప్పుడు ప్రజలు ఎలాంటి ఒపీనియన్ వ్యక్తపరిచారు? పోలింగ్ రోజు అంటే ఎగ్జిట్ పోల్ తరహాలో చేస్తాం కదా, పోలింగ్ రోజు ఎలాంటి ఒపీనియన్ వ్యక్తమైంది? అంతకుముందున్న ఒపీనియనే పోలింగ్ రోజు కూడా అనిపించిందా, లేకపోతే రివర్స్లో అనిపించిందా, లేకపోతే ఇంకా ఎక్కువ ఇదిగా అనిపించిందా? రెండు. మూడవది, పోలింగ్ తర్వాత పాత ఒపీనియనే ప్రతిబింబించిందా, లేక ఇంకా బలోపేతంగా ప్రతిబింబించిందా? ఈ మూడు చెప్పమన్నప్పుడు ఏం చెప్తారు మీరు? మీరు థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. యాక్యురేట్గా చెప్పాలంటే థర్డ్ ఆప్షనే కరెక్ట్. వాస్తవానికి ఏంటంటే ప్రజలు మానసికంగా పోలింగ్ బూత్కి వెళ్లే ముందే మానసికంగా సిద్ధమయ్యారు. సిద్ధమైనప్పుడు మనం ఏంటంటే ప్రీ పోల్ సర్వే చేస్తాం. ప్రీ పోల్ సర్వే చేసినప్పుడు అప్పుడు ఎగ్జాక్ట్గా మనం కొన్ని ఫిగర్స్ ఇచ్చాం. ఎగ్జిట్ పోల్స్ అలాంటివి మనం చెయ్యం, కానీ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉండవు. ఎందుకంటే ఒక మనిషి పోలింగ్ స్టేషన్ నుంచి పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి పెట్టి చెప్పమంటే అసలు యాక్యురేట్గా కరెక్ట్గా చెప్తాడనేది నేనైతే అనుకోను. మనం ఎగ్జాక్ట్గా ఏమన్నామంటే 108 120 వస్తాయి అనుకున్నాం. అది యాజ్ పర్ రైజ్ సర్వే. నా వరకు నేను వస్తున్నాను యాజ్ పర్ రైజ్ సర్వే. ఎప్పుడు పోలింగ్ ముందు అనుకున్నారా? తర్వాత పోలింగ్ తర్వాత హలో పోలింగ్ ముందు అనుకున్నారా 108 120 అని? ప్రీ పోల్ సర్వే 120 వరకు రీచ్ అవుతుంది అనేది ప్రీ పోల్ సర్వే మనం ఇచ్చాం. ఎవరు? కూటమి. అది అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. తర్వాత ఏదైతే పోస్ట్ పోల్ సర్వే చేసామో అది June 1న ఈవినింగ్ రిలీజ్ చేస్తాము. పోస్ట్ పోల్ సర్వేలో ఇంకా అదనంగానే సీట్లు వస్తున్నాయి. కూటమికి 108 120 ఏదైతే ఇచ్చామో అదనంగానే వస్తున్నాయి. సో వాళ్ళు ఏదైతే ఒక భావంతో వెళ్ళారో పోలింగ్ బూత్కి అది కాస్త ఎక్కువైంది, కానీ ఎక్కడా తగ్గలేదు. మీరు ఇచ్చిన 3 ఆప్షనే కరెక్ట్ అని నేను చెప్తాను. రైట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రవీణ్, ఈ సామాజిక వర్గాల వారిగా కూడా ఈక్వేషన్స్ చేస్తున్నారు. సహజం, న్యాచురల్లీ రాజకీయం అంటేనే కులాల ప్రాతిపదికన జరుగుతూ ఉంటాయి. మా కులవాడు ఎక్కువ ఉంటే మా వాడికి టికెట్ ఇవ్వాలి, ఆ కులవాడు ఎక్కువ ఉంటే ఆ కులపోడికి టికెట్ ఇవ్వాలి. ఏ కదా రాజకీయం అంటేనే అది. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఉత్తరాంధ్రలో మనం గోదావరి జిల్లాలోకి వచ్చే ముందు ఉత్తరాంధ్రలో కాపులు, తూర్పు కాపులు ఎక్కువగా వైసీపీ వైపు ఉన్నారు అనే ఒక ఇది ప్రచారం చేస్తున్నారు. మరి అది ప్రచారమా నిజమా అనేది నాకు తెలియడంలా. మీ అబ్జర్వేషన్లో ఏం తెలుస్తోంది? ప్రచారం సార్ వికే గారు, ప్రచారం అంటే ఎవరు చేస్తారంటే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే చేస్తారు. రాజకీయ నాయకుల వ్యాఖ్యల మీద ఆధారపడి మనం ఎలాంటి డేటాని విశ్లేషించలేము. అంటే వాళ్ళ రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల కస్టడీలో ఉన్న మీడియా కూడా చేస్తుంది కదా? చేస్తుంది. ఇప్పుడు మీడియా అనేది కంప్లీట్గా ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సర్వే సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకోవాలి. కాబట్టి అంటే ఈ రోజుతో సర్వే ఆపేస్తున్నామంటే మనం ఏదైనా ఇచ్చేయచ్చు. సర్వే సంస్థలు విశ్వసనీయత కాపాడుకోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా యాక్యురేట్ ఫిగర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే రేపొద్దున వేరే రాజకీయ నాయకుడు లేకపోతే వేరే పార్టీ ఈ సదరు సర్వే సంస్థలను అప్రోచ్ అవ్వదు. అందుకని వీళ్ళందరూ ఒకే ఘాటును కడతారు. కాబట్టి తర్వాత మీరు ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే కులాల ప్రాతిపదికన అన్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంది. మనం కర్ణాటకలో యాక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చాము, అలాగే తెలంగాణలో కూడా ఇచ్చాము. తెలంగాణలో కూడా ఇంత లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కులాల వారీగా విభజన జరిగిపోయింది. పార్టీల వారీగా మనుషులు కూడా చీలిపోయారు. కులాల వారీగా విభజన జరిగింది. మీరు అంటున్నారు ఉత్తరాంధ్ర విషయంలో అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ పనిచేసాయి. సపోజ్ శ్రీకాకుళం తీసుకోండి, అక్కడ తెలుగుదేశం పార్టీ పట్టున్న ప్రాంతం అదే రిజల్ట్ అనేది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. విజయనగరం తీసుకోండి, విజయనగరంలో మాత్రం తూర్పు కాపుల ప్రభావం ఉంది. తూర్పు కాపులు అంటే అక్కడ బీసీ కాపులు వస్తారు. బీసీ కాపుల ప్రభావం స్పష్టంగా ఉంది. అందుకనే అక్కడ ఎంపీ క్యాండిడేట్ని పెట్టుకున్నా ఇంకొకరిని పెట్టుకున్నా వాళ్ళు కులాల ప్రాతిపదికనే పెట్టుకుంటారు. తర్వాత ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి ఇక్కడ కూడాను కులాల ప్రాతిపదికన ఉండదు. అక్కడ ఏంటంటే ప్రశాంత జీవనాన్ని కోరుకుంటారు. అక్కడ కాస్త డిస్టర్బ్ అయింది కాబట్టి రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల డిస్టర్బ్ అయింది. అలాగే క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఒక ఎంఆర్ఓ హత్య అనండి, లేకపోతే ఎంపీని కేవలం ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు. ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయి.
సో ఎటొచ్చి మీరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మాత్రం ఇది పనిచేస్తుంది క్యాస్ట్ ఈక్వేషన్. ముఖ్యంగా అక్కడ పోలరైజేషన్ ఏంటంటే కాపులు బీసీలు కొంతవరకు కలవరు, కాపు వర్సెస్ సెట్టిబల్జ ఉంటుంది. కానీ ఈసారి ఫస్ట్ టైము కాపు సెట్టిబల్జ ఈక్వేషన్ కూడా బలంగా పనిచేసింది. అదంతా కూడా కూటమి వైపు పనిచేసింది. స్పష్టంగా అది మనం గమనించవచ్చు. మీరు రాసుకోండి, రిజల్ట్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో క్లియర్ మ్యాండేట్ వస్తుంది కూటమికి. ఓకే, వస్తే వస్తే ఒక 6 నుంచి 7 వరకు రావచ్చు అవుట్ ఆఫ్ 34 వైఎస్ఆర్సీపీ. మిగిలినవన్నీ కూడాను కూటమి జాబితాలో మీరు గట్టిగా వేసుకోవచ్చు. గోదావరి జిల్లాలో రాయలసీమ విషయాన్ని మీ లెక్క ప్రకారం కాదు మీ లెక్క ప్రకారం 6 నుంచి 7 వరకే కేవలం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి. ఉత్తరాంధ్ర రిమైనింగ్ 27 కూడాను కూటమికి వస్తున్నారు. ఉత్తరాంధ్ర తర్వాత ఉత్తరాంధ్ర ఎస్పెషల్లీ 34లో 22 వరకు, 22 నుంచి 25 వరకు కూటమికి వస్తాయి. కేవలం విజయనగరం జిల్లాలో కొంత పాటు, అలాగే అరకు పార్లమెంట్